జనరల్‌గా ఒక సమాజంలో సామాజిక న్యాయం జరుగుతుంది. లేపోతే ఒక సామాజిక సాధికారత వస్తుంది అంటే, ఒక 4 ప్రధాన అంశాల్లో మనం నిజంగా సమాన న్యాయం చేయాలి. అది విద్య, వైద్యం, ఆరోగ్యం అండ్ అవకాశం. ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్. సో, ఈ 4 విషయాల్లో ఎంతవరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీస్‌కి చెందిన ప్రజలకు న్యాయం జరుగుతోంది? 2019 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి మార్పు మీరు నోటీస్ చేశారు? మా ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత గతంలో ఏమున్నదంతా మొత్తం ప్రక్షాళన చేయడం జరిగింది. విద్యను తీసుకునేటప్పుడు ఆయనకు మొట్టమొదటిగా మనం చెప్పుకునేది అమ్మఒడి పథకం. భారతదేశంలో ఎవ్వరు ఊహించని విధంగా, ఎవరు ఆలోచించని విధంగా ఒక అమ్మకి అవకాశం ఇచ్చి 15,000 రూపాయలు ఇచ్చి తన బిడ్డలను బడికి పంపించి, తమ బిడ్డలను స్కూలుకు పంపించి విద్య ద్వారా ఏదైనా సాధించవచ్చని మహాత్ముడు అంబేద్కర్ గారి ఆశయాన్ని మొదట నెరవేర్చారు. ఆయన బడులన్నీ కూడా మార్పులు చేశారు. ఒకప్పుడు నేను చదువుకున్న బడిలో నాకు అక్కడ చూస్తే, నేను మళ్ళీ చూస్తే సమూల మార్పు వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, అంబేద్కర్ ఆశయాల ప్రకారం మీకు విద్యనే ఆస్తిగా ఇస్తున్నాను. ఈ ఆస్తి ఉంటే ఏ ఆస్తి అయినా సాధించుకోవచ్చు, ప్రపంచంలో ఏదైనా జయించవచ్చు. వైద్యం గురించి చూసారు. గిరిజన ప్రాంతం ముఖ్యంగా వర్షాకాలం వస్తే వింత వింత జబ్బులు వస్తాయి, స్ట్రేంజ్ డిసీజెస్ అన్నమాట. అటువంటిది జరగకూడదు. గిరిజనులు కూడా మనుషులే. పాడేరులో కూడా ఈరోజు వైద్య కళాశాల 500 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారంటే ఒకసారి ఆలోచించారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హాస్పిటల్ ఎక్కడికక్కడనమాట. ఈ విధంగా గతంలో ఎవరు ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అంతకుముందు పరిపాలించే వారు గారు ఎవరు ఆలోచించలేదు. ఒక్క సాలూరు నియోజకవర్గం తీసుకున్నా అక్కడ 8 హాస్పిటల్ తయారవుతున్నాయి కొత్తగా. ఈరోజు నేను ఇప్పుడు చెప్పుకోవడం కాదు, మంత్రి పదవి గురించే మీరు ఆలోచించుంటారు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వడానికే ఇది వచ్చింది. ఎన్నికల ముందు కేవలం నేను ఒక మంత్రిని ఇస్తున్నాను, 6 నెలల ముందు మాత్రం ఒక మంత్రిని, అది కూడా ఎమ్మెల్యే కానీ ఒక గిరిజన కుర్రాన్ని తీసుకొచ్చి ఇదిగో మీకు మంత్రిని చూపించారు. ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఒక మారుమూల గిరిజన ప్రాంతంలోని ఒక వ్యక్తి చదువుకుని, ఆ చదువు అవకాశం కల్పించి ఎమ్మెల్యే అయ్యి, మినిస్టర్ అయ్యి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వడం అన్నది ఐ థింక్ ఎవరికో ఒకరికి డ్రీమ్ కూడా ఉండదు, కనీసం కళ కూడా కనరు. అలాంటి ఒక స్థితి నుంచి మీరు ఈ స్థితికి రావటమే అసలు చాలా గొప్ప విషయం అండి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానమే సామాజిక సమతుల్యత కావాలని, సమాజంలో ఉన్నటువంటి ఈ అసమానతలు పోవాలని, ఈ రుగ్మతలు పోవాలని, సమాజంలో మిగిలిన కులాలతో పాటు వీరు కూడా బ్రతకాలని ఒక గొప్ప ఆలోచనతోనే మహానుభావులు, ఇప్పుడు అంబేద్కర్ గారు కానీ, జ్యోతిరావు పూలే గారు కానీ, సాహు మహారాజ్ గారి, పెరియార్ రామస్వామి నాయకర్ గారి, ఉద్దండులంతా, అబుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళంతా ఉద్యమాలు చేశారు. రాను రాను ఆ ఉద్యమాల ఫలితమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మున్నెన్నడూ లేని విధంగా, ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వీరందరి ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన చేస్తారని ఈరోజు దానికి నిదర్శనమే మేము 5 కూర్చోటం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. దీంట్లో ఇంతకుముందు ప్రభుత్వాలు చాలా నెగ్లెక్ట్ చేసినాయి. 56 నెలల పరిపాలనకు నిలువుటద్దం అంబేద్కర్ గారి విగ్రహం. నేను చేసిన పరిపాలనకి ఇదిగో అంబేద్కర్ గారి విగ్రహం. ఆయన ఏం కోరుకున్నాడో అది చేసి చూపిస్తా ఉన్నాం, ఆయన ఏం ఆకాంక్షించాడో అది చేస్తా ఉన్నాం. ఈ 2024 ఎన్నికలు సామాజిక సమతుల్యానికి గీటు రాయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు, దళిత గిరిజన బహుళలను ప్రక్కన పెట్టినటువంటి చంద్రబాబు పరిపాలనకు పోటీ జరగబోతా ఉంది. ఈ సామాజిక న్యాయం అంటే సోషల్ జస్టిస్ అనేది ఒక నినాదంగా ఉన్న పరిస్థితి నుంచి మరి ఇవాళ ఈ రాష్ట్రంలో మన అందరి ప్రియతమ నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సామాజిక న్యాయం అనేది ఒక నినాదం కాదు, మా ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఈడ కూర్చున్న వాళ్ళలో 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నాం. ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన రాజన్న దొర గారు, మరి అదేవిధంగా మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నేను. మరి ఎప్పుడైనా మనం కలలన్నా ఊహించామా ఒక ఎస్టీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉంటాడని?
ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక ఉప ముఖ్యమంత్రి అవుతాడని, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అవుతాడని, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అవుతాడని ఎవరన్నా భావించారా? మరి ఈ రోజు అడుగులు పడ్డ ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా రాబో రోజుల్లో దీని ఫలితాలు మనకు అందరికి కూడా మనకు అందుతాయని చెప్పి కూడా మేమైతే పూర్తిగా ఆశిస్తున్నాము. సామాజిక న్యాయం, సామాజిక సాధికారత ఇవన్నీ రాజకీయ పార్టీలు గతంలో ఎన్నికలు వస్తున్నాయన్నప్పుడు చాలా చెప్తారు. ఈ పదాలు పదే పదే వాడుతూ ఉంటారు. ఈ బడుగు బలహీన వర్గాల వారు, దళిత వర్గాల వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే పరిస్థితి. ఏ విధంగా వారికి గాలం వేయాలని పదాలు వాడుతూ, ఏ విధంగా కులాల సమీకరణ చేయాలి, ఏ విధంగా పొత్తులు పెట్టుకోవాలి, ఈ ఆలోచనతోటి గత పాలకులు పరిపాలన చేసినటువంటి అంతకుమించి ఒక నిబద్ధత, ఒక విశ్వసనీయతతోటి అవి అమలు చేయాలి, అమలు చేసి చూస్తేనే దాని ఫలాలు ప్రజలకు అందుతాయి. ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల వారు, దళిత వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ బీసీలు సమాజంలో ఆల్మోస్ట్ 5 కోట్ల పైజులకు ఉన్నటువంటి పాపులేషన్ లో 70% వారు ఉన్నారు. కాబట్టి వారికి అందించాలని వారి యొక్క గుండె తడి తెలిసిన వ్యక్తి ఒక నాయకుడిగా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే ఇవన్నీ అవుతాయి. అలాంటి నాయకుడు ఇప్పుడు వచ్చాడు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం, మా ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం విశ్వసనీయతతోటి, నిబద్ధతతోటి, జవాబుదారీతనంతో, అవినీతి రహితంగా చక్కటి పరిపాలన అందిస్తూ ప్రధానంగా వీటిని మరి సాకారం చేసి చూపించారు. జనరల్ గా ప్రతి రాష్ట్రం బడ్జెట్ కేటాయింపులు వచ్చేసరికి విద్య ఎప్పుడు లాస్ట్ లో ఉంటది. అంటే మిగతా అన్నిటికీ కేటాయింపులు అయ్యాక కొంచెం మిగిలితే దాన్ని విద్యకి కేటాయిస్తుంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద జనరల్ సినారియో. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉన్నట్టు. ఎందుకంటే గత పాలకులు ముఖ్యంగా ప్రాథమిక మాధ్యమిక విద్యల్లో వాళ్ళకు 16 to 17 years ఉన్న వరకే వాళ్ళకు ఓట్లు లేవు కదండి. కాబట్టి ఓట్లు లేవు కాబట్టి వాళ్ళకి చేసిన ఉపయోగం లేదు కాబట్టి ఒక ఆలోచన. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఓట్లేస్తారు కదండి. అది మర్చిపోయారు వాళ్ళు, అది మర్చిపోయారు. కానీ జగనన్న యొక్క ఆలోచన విధానం ఏంటంటే పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. ఇది ఫిలాసఫీ, మా ప్రభుత్వం యొక్క ఫిలాసఫీ. పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. ముఖ్యంగా భవిష్యత్తు తరాలకు నేను ఇచ్చే ఆస్తి విద్య మాత్రమే అనే ఒక కాన్సెప్ట్. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇది సాధికారత కాదా అని చెప్పి నేను అడుగుతాను. ఈ అంటరానితనం కోసం ఎవరైతే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాటం చేశారో, ఈ రోజు కూడా కొన్ని పార్టీలు, ఈ యొక్క పెత్తందారులు వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో అంటరానితనం ఉంది. అలాంటి అంటరానితనం ఆలోచనలతో ఈరోజు తెలుగు భాష మరి దాని యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది. తెలుగు భాషను కాపాడాలని చెప్పి ఒక ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకంగా, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వ్యతిరేకంగా వీరు ఉద్యమం చేస్తూ ఉంటే నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి తెలుగు భాష గురించి, తెలుగు భాష యొక్క ప్రశస్తాన్ని లేకపోతే ఒక దాని యొక్క గౌరవాన్ని కాపాడే బాధ్యత దళితులు, బడుగు బలహీన వర్గాల వారిదేనా? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని, భావజాలాన్ని చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకున్నారని చెప్పి నేను భావిస్తూ, ఈ 4 సంవత్సరాల కాలంలో ఒక విశ్వసనీయత, ఒక నమ్మకానికి ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. మీరు ఈ విద్య, వైద్యం, ఆరోగ్యం అండ్ అవకాశాల విషయంలో మీరు తీసుకున్న ఒక స్పెషల్ ఇనిషియేటివ్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఈ అసమానతలు తొలగాలంటే ఏ విధమైనటువంటి పాలన సాగాలి, సాగించే వారు వచ్చిన రోజు దీనికి వచ్చేటువంటి పరిమళం అంటే సుగంధం ఎంత గొప్పగా ఉంటుంది అని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించారో, ఆ పరిమళం ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికి పంచబోతున్నాడు అంటానికి సాక్షిభూతమే ఆయన యొక్క విగ్రహావిష్కరణ అనేటువంటిది నాకున్నటువంటి నమ్మకం. డీబీటీ అని ఒక వరం ఇచ్చి, డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఒక గొప్ప మహత్తరమైన ఆలోచన చేసి బాబాసాహెబ్కి నిజమైన నివాళులర్పించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను.